హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ స్మార్ట్ క్రియేషన్స్. ఈరోజు మనం ఎంతో స్పైసీ అయిన గ్రౌండ్నట్ చట్నీ రాయలసీమ ఆంధ్ర స్టైల్లో ఎలా చేద్దామో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ చట్నీ మనకి రాగి సంగట్లేకి, అన్నంలేకి, ఇడ్లీ, చపాతీ, పుల్కా ఇలా అన్ని రెసిపీస్లేకి కూడా ఎక్సలెంట్ సైడ్ డిష్గా చెప్పుకొనబోయే ఈ చట్నీని ఎలా తయారు చేయాలో 5 నిమిషాల్లో చూసేద్దాం. దీనికి కావాలి రెడ్ చిల్లీ, గ్రౌండ్నట్స్, లెమన్ సైజ్డ్ చింతపండు, ఇది 10 నిమిషాల ముందే నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఆనియన్, 5 నుంచి 6 తెల్లగడ్డ పీసులు. ఇలాగే నేను ఇక్కడ కళ్ళుప్పు తీసుకున్నాను, చాలా రుచిగా ఉంటుంది కళ్ళుప్పు వేసి గ్రైండ్ చేసినట్టయితే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోతుంది. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా? ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు వరకు అయితే నా ఛానల్ని ఎవరినైతే చూసుకోలేదో, ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న ఈ గ్రౌండ్నట్స్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకుందాం. ఈ గ్రౌండ్నట్స్ అనేవి బాగా ఫ్రై అయితేనే ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అక్కడక్కడ పచ్చి అవి బాగా డ్రై అవ్వకపోతే పచ్చివాసనతో చట్నీ అనేది కొంచెం టేస్ట్ అనేది తగ్గుతుంది. సేమ్ అదే ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ రెడ్ చిల్లీస్ని దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో మనకి చట్నీ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ ఫ్రై అయ్యాలంటే అన్నీ కలిపి కూడా మిక్సీ పట్టేసుకోవటమే. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఈ టైంలో మాత్రమే మనం పచ్చి కరివేపాకుని వేసుకోవాలి. ఇలా పచ్చి కరివేపాకు వేయటం వలన ఈ చట్నీలో స్మెల్లే కాకుండా డిఫరెంట్ టేస్ట్ అనేది ఈ చట్నీకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది రాగి సంగట్లేకైతే చాలా చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి జోడించి తిన్నట్లయితే 1 కప్పు రైస్ తినేవాళ్ళు 2 కప్పులు రైస్ అడుగుతారని చెప్పి ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రెడ్ చిల్లీస్ని వేసుకొని అందులో రుచికి సరిపడా కళ్ళుప్పుని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా బ్లైండ్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా డ్రై చేసి పెట్టుకొని పొక్కు తీసి పెట్టుకున్న ఈ గ్రౌండ్నట్స్ని కూడా వేసి పల్ప్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం టిఫిన్ సెక్షన్స్లో లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బాగోదు. కొంచెం పల్ప్గా ఇలా చేసుకున్నట్లయితే చట్నీ అన్నంలో, రైస్లో కానీ దేంట్లో ఓ చపాతీలో కానీ తినేటప్పుడు ఆ పల్ప్స్ అనేవి చాలా చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు ప్లస్ చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసేసి మరొకసారిగా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను కచ్చాపచ్చా దంచుకున్న తెల్లగడ్డ పీసులను కూడా వేసి, అలాగే ఆనియన్స్ని సగం మాత్రమే ఆనియన్స్ వేసి 1 సెకండ్ పాటు గ్రైండ్ చేసుకుందాం. సో చూసారా ఫ్రెండ్స్, ఒకే 1 సెకండ్ గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని వేడి వేడి రాగి సంగట్లేకి, రైస్లేకి ఇలా తింటూ ఉంటే తినాలా అనిపించి ఇంటిల్లిపాదికి హ్యాపీగా సరిపోయే ఈ చట్నీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ భోజనం చేసేలాగా చేస్తారని చెప్పేసి ఈ రెసిపీని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త న్యూ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా మీ మొబైల్ ఫోన్కి మెసేజెస్గా వస్తాయి. సో ఇలాంటప్పుడు నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా మనకి ఈ పచ్చి ఆనియన్ అనేవి అక్కడక్కడ తగులుతూ తింటూ ఉంటే ఒక్కొక్క ముద్దకి ఎంత టేస్ట్గా ఉంటుందో. కొంచెం నెయ్యి జోడించి తినండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది.